ఇప్పుడు నేను లోపలికి వెళ్తే తను మళ్ళీ మాట్లాడించడం, నేను మాట్లాడకపోతే వాళ్ళ అమ్మమ్మకి మళ్ళీ చెప్పడం, అమ్మ అదంతా వద్దు. దీనికన్నా బయట ఉండడమే మంచిది. సార్ నన్ను పిలిచారా? ఏమైనా కావాలా? గిళ్ళు వస్తుంటే పిలిచానంటుంది ఏంటి? ఏం లేదు, నీళ్లు కావాలంతే. నీళ్ళ? ఒక నిమిషం ఆగండి. పర్వాలేదు, నేను తీసుకుంటాను. ఏయ్, నీళ్లు తాగడానికి అడిగాను, కింద పోస్తున్నావు. అయ్యో సారీ సార్. తాగండి, తీసుకోండి. సార్ స్వీట్. ఏంటి సార్ మీరు? ఎవరైనా జారి పడితే నవ్వుతారా? పోండి సార్. కానీ నా వల్ల మీరు నవ్వుతారంటే మీకోసం నేను 100 సార్లైనా పడిపోవడానికి రెడీ. దొంగ, నేను పడుతుంటే పట్టుకున్నారా? తీసుకోండి టాబ్లెట్, మీ నొప్పి తగ్గిపోతుంది. మీకు అవసరం అవుతుందేమో. లచ్చి, ఏ పాల్కోవా, ఏమైందే? నేను కొంచెం కృంగిపోతే ఎంత పొడుగు మాట్లాడతావు? ఇప్పుడు నువ్వెందుకు ఇలా ఉన్నావు? అంతగా ఏమైందే ఇప్పుడు? నాకు ఇలా ఉండడం ఇష్టం లేదు శాంతి, కానీ ఏం చేయను? మా ఇంట్లో రోజూ ఒక సమస్య వస్తూనే ఉంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదే. ఒక్కసారి ఆలోచిస్తే ఉన్నవాళ్ల కన్నా పోయిన వాళ్ళు పుణ్యం చేసుకున్నారనిపిస్తుంది. ఇప్పుడంత భారంగా ఎందుకు ఆలోచిస్తున్నావు? ముందు వాటిని తీసి పారే. ఇది తేలిగ్గా తీసి పారేసేది కాదు. ఇప్పుడు మీ ఇంట్లో అందరూ వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డారు. మరెందుకు ఈ ఆలోచనలు నీకు? కాళ్ళు వాళ్లవే కావచ్చు శాంతి, కానీ నేల ఏమంటున్నావే? నాకు నా మనవడు కర్ణ గురించే ఆలోచనే. మా ఇంట్లో వాళ్ళంతా వాళ్ళ జీవితాలు వాళ్ళు చూసుకుంటున్నారు, కానీ వీడు వయసుకొచ్చాడు, కానీ వాడికి ఇంకా పెళ్లి కాలేదు కదే. నేను పెళ్లి విషయం వాడితో మాట్లాడాను, కానీ వాడు దాన్ని సీరియస్గా తీసుకున్నాడో లేదో తెలీదు. అకస్మాత్తుగా నేను ఉన్నట్టుండి కన్ను మూస్తే. పిచ్చా నీకు? ఏం మాటలు మాట్లాడుతున్నావు? సమస్యలనేవి మనుషులు కాకి ఇంకెవరికొస్తాయి? అది మనిద్దరికీ తెలుసు కదా. కాలం మించకముందే వాడికో మంచి అమ్మాయిని చూడాలి, తన చేతికి వీణ్ణి అప్పగించాలి, వాడికంటూ ఒక సంసారం ఏర్పడాలి. అదే నా కోరిక. బంగారం లాంటి కుర్రాడికి నువ్వు అమ్మాయిని వెతికే అవసరమే లేదు. నా మనవడికి పెళ్లి చెయ్యాలనుకుంటున్నానని నువ్వు ఒక్క మాట చెప్పు, బెజవాడ నుంచి మన మారేడుపల్లి వరకు జనం క్యూల్లో నిలబడతారు. అవునా? అవునే బంగారం, ఇందులో ఏ అనుమానం లేదు. మన నిత్య పెళ్లి జరగనివ్వు,
ఆ తర్వాత ఎంతో మంది అమ్మాయిల్ని ఫిల్టర్ చేసి మంచి అమ్మాయిని మన కర్ణకి తెస్తాను. మనవడికి పెళ్ళంటే ఇంతేనా ఆనందం? ఏది నవ్వు నవ్వు బంగారు. అమ్మా, నువ్వెందుకు ఇవన్నీ చేస్తున్నావు? ఏం లేదు కర్ణా, ఊరికే కూర్చోకుండా కనీసం ఇలా అలంకారమైనా చేద్దామని. నువ్వేం తక్కువ? పొద్దున్నుంచి ఇల్లూడ్చి తుడిచి తోరణాలు కట్టి వాకిట్లో రంగోళీ పెట్టి పండగలో సగం పని నువ్వే పూర్తి చేసేసావు. ఇక ఇది చేయడం మాకు పనా? నువ్వే అన్నీ చేస్తే నేను నేర్చుకునేదెలా? ఈ రోజు నువ్వు కూర్చో, నేనే అన్నీ చేస్తాను. ఏం అక్కర్లేదు. మీరు వ్రతం చేసుకుంటున్నారు, ఉపవాసం కూడా ఉన్నారు. మహాలక్ష్మిలాగా హాయిగా కూర్చో, నేనన్నీ చూసుకుంటాను. అమ్మా, ప్రతి పండగకి ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా. ఈ పండగలో ఏ స్పెషాలిటీ? పొద్దుట్నుంచి ఉపవాసం ఉన్నావు కదా, అదే స్పెషాలిటీ. పెద్ద అడుగుతోంది. అన్నీ బాగుండాలి, అన్నీ సమృద్ధిగా ఉండాలి అని వేడుకోవడమే ఈ వ్రతం ఉద్దేశం. ధనం, ధాన్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆయుష్, సౌభాగ్యం, శాంతి ఇవన్నీ సమృద్ధిగా ఉండాలి. అలాగే లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఇంట్లో నిలిచుండాలని కోరుకోవడమే ఈ పండగ. ఇంత పెద్ద విషయాలున్నాయి. నువ్వు చిన్నదానివి, నీకంత చాలు. ఇక్కడున్న అందరికన్నా నీకు బాగా తెలుసు. ఇప్పుడు ఇవన్నీ చెప్పాను కదా, అవన్నీ ఇంట్లో నెలకొనడానికి కారణం నువ్వు. ఉఫ్, ఈ అమ్మ కొడుకుల డ్రామా తట్టుకోలేకపోతున్నానబ్బా. నువ్వు భక్తితో పూజ చేసి ఈ ఇల్లు బాగుండాలని, నాన్నకి మంచి జరగాలని కోరుకుంటావు. అందుకు దేవి అస్తు అంటుంది కదా. అమ్మమ్మ, నేనింతవరకు చెల్లి అన్నయ్యకి రాఖీ కట్టడం చూశాను, అక్క తమ్ముడికి రాఖీ కట్టడం చూశాను. కానీ చెల్లి అక్కకి రాఖీ కట్టడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. వీళ్ళిద్దరూ ఇప్పుడు కాదు, చిన్న వయసు నుంచే ఒకరికొకరు రాఖీ కట్టుకుంటారు.